ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉందని హైకోర్టు జడ్జి జస్టిస్ సూర్యపల్లి నందా తెలిపారు. శనివారం రోజున పెద్దపల్లి జిల్లా న్యాయాధికారుల సమీక్షా సమావేశానికి విచ్చేసిన హైకోర్టు జడ్జి జస్టిస్ సూర్యపల్లి నందకు పెద్దపల్లి ప్రిన్సిపల్ జిల్లా అండ్ సెషన్స్ జడ్జి డాక్టర్ డి హేమంత్ కుమార్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లకిడి భాస్కర్, జనరల్ సెక్రటరీ కోటగిరి శ్రీనివాస్, ఇతర న్యాయవాదులు, సుల్తానాబాద్ గోదావరికని బార్ అసోసియేషన్కు చెందిన న్యాయవాదులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన హైకోర్టు జడ్జి తర్వాత కోర్టు ప్రాంగణంలో మొక్కను నాటారు. కోర్టు ప్రాంగణంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపును హైకోర్టు జడ్జి ప్రారంభించారు. ఈ సందర్భంగా హైకోర్టు జడ్జి జస్టిస్ సూర్యపల్లి నందా మాట్లాడుతూ, దేవుని ఆశీర్వాదంతో పెద్దపల్లిలో హెల్త్ క్యాంపు ప్రారంభించే అవకాశం కలగడం తనకు సంతోషంగా ఉందని, మంచి ఆరోగ్యం ప్రతి మనిషికి అవసరమైన ప్రాథమిక అంశమని, మహాత్మా గాంధీ చెప్పినట్లు మనిషికి అసలైన సంపద మంచి ఆరోగ్యంగా ఉండటమేనని, బంగారము వెండి ఆభరణాలు కాదని అన్నారు. దేశ జనాభా యొక్క ఆరోగ్య పరిస్థితి స్థితిగతులు దేశ జనాభా యొక్క ఆరోగ్య స్థితిగతులు ఆ దేశ అభివృద్ధిని సూచిస్తాయని, ఆరోగ్యవంతమైన ప్రజలు విద్య, ఉపాధి, అభివృద్ధి అంశాలలో ముందుంటారని అన్నారు. కరోనా మహమ్మారి అనంతరం ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యత ప్రతి ఒక్కరికి మరింత తెలిసిందని తెలిపారు. ప్రజలకు మెరుగైన ఆరోగ్యం అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయుష్మాన్ భారత్ వంటి వివిధ కార్యక్రమాలను సైతం అమలు చేయడం జరుగుతుందని అన్నారు. మనము మన ఆరోగ్యాన్ని సంరక్షించుకునేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, బ్యాలెన్స్ డైటు, ఫిజికల్ యాక్టివిటీ, వ్యాయామం చేయడం, పర్యావరణ సంరక్షణ వల్ల మంచి ఆరోగ్యం సాధ్యమవుతుందని అన్నారు. మనిషికి వచ్చే వ్యాధులను ముందస్తుగానే గుర్తిస్తే వాటిని త్వరితగతిన సరైన చికిత్స అందించి నయం చేయవచ్చని హైకోర్టు జడ్జి తెలిపారు. దేశంలో అధికంగా బ్రెస్ట్, యూటరస్, లిఫ్ ఓవల్ క్యావిటీ క్యాన్సర్లు అధికంగా ప్రజలకు ఇబ్బంది పెడుతున్నాయని, వీటిని ముందస్తుగానే స్క్రీనింగ్ చేసి గుర్తించగలిగితే సులభంగా నయం చేయవచ్చునని తెలిపారు. ఇక హై బీపీ, హై కొలెస్ట్రాల్ వల్ల కూడా ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని, మనము రెగ్యులర్గా హెల్త్ చెకప్ నిర్వహించుకోవడం చాలా మంచిదని హైకోర్టు జడ్జి పేర్కొన్నారు. ఆసుపత్రికి ప్రజలు చాలా నమ్మకంతో తమ వ్యాధులను నయం చేస్తారని, డాక్టర్లపై అమితమైన విశ్వాసంతో వస్తారని, సమాజంలో డాక్టర్లను దేవుడి స్థాయిలో గౌరవం అందిస్తారని జడ్జి తెలిపారు. వైద్యులు తమ విధులు నిర్వహించే సమయంలో ఎల్లప్పుడూ సేవా దృక్పథంతో ఉండాలని, మహాత్మా గాంధీ సూచించిన విధంగా ఇతరులకు మనం ఏమి ఇస్తున్నామనే విషయాలలో ఆనందం ఉంటుందని, మనకి ఏం వస్తుంది అనే విషయంలో ఆనందం ఉండదని గమనించాలని హైకోర్టు జడ్జి తెలిపారు. మానవ సేవే మాధవ సేవ అనే అంశాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటూ విధులు నిర్వహించాలని హైకోర్టు జడ్జి సూచించారు. హేమంత్ కుమార్ గారు, all the respected judicial officers of my administrative district Peddapalli, all the staff of the district courts, all the police officials, one and all assembled here. I believe it's a divine blessing of God Almighty to be a part of this momentous occasion of inaugurating a medical camp at Peddapalli. Health, according to me, is an individual's most primary possession. It is a valuable asset irrespective of the real wealth and not pieces of gold and silver, unquote. The health of a country's population defines the state of development. A healthy population holds greater capacity to accept opportunities for education, knowledge and employment. Your mega health camp forwards the Government of India's revolutionary Ayushman Bharat scheme and the Fit India movement. A healthy India is possible. For that, disease prevention, early detection and treatment have to be encouraged. A healthy living has to be fostered. Balanced diet, physical activity, lifestyle management and environment care have to be promoted to achieve well-being of mind and body. It is technology-based solutions that can
upgrade our healthcare standards substantially. Screening looks for early signs of cancer or precancerous conditions before any symptoms appear. It can help spot cancers at an early stage when treatment is more likely to be successful and the chances of survival are much better. The three most commonly occurring cancers in India are those of breast, uterine cervix and lip oral cavity. Together they account for approximately 35% of all cancers in India and constitute a public health priority. Screening is effective in the prevention and early detection of breast cancer, cervical cancer and oral cancer. And emphasizing on this because if these are detected at the early stage, perhaps we can save the lives of many people, many of our staff in this court and many others working in the other important departments of police and other hospitals and other institutions. Similarly, high blood pressure and high cholesterol can damage the heart and blood vessels. But if one does not get checked for these conditions, one won't know whether he or she has these conditions. Regular screening tests can tell you whether you need to take action. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు ఏసీపీ జి కృష్ణ, సిఐ కృష్ణ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె ప్రమోద్ కుమార్, ఇతర వైద్యాధికారులు, స్టాఫ్ నర్సు, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్టు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, సంబంధిత అధికారులు, రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర సభ్యులు ఈ వెంకటేశ్వరరావు, జిల్లా చైర్మన్ రాజగోపాల్, వైస్ చైర్మన్ తూము రవీందర్, ఇతర సభ్యులు తదితరులు పాల్గొన్నారు.